మహబూబ్ నగర్ లో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గత 3 నెలలుగా వీరన్నపేట, తెట్టిగుట్ట ఈ ప్రాంతంలో జనావాసంలో చిరుత సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం టీడీగుట్ట ప్రాంతంలోని గుట్టపై చిరుత మరోసారి కనిపించింది. చిరుతను బంధించేందుకు అన్ని చర్యలు చేపట్టామని స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాలమూరు డిఎఫ్ఈఓ సత్యనారాయణతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. గత 3 నెలలుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర శివార్లో చిరుత దర్శనమిస్తూ స్థానికులకు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న కూడా చిరుత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతంలో మరోసారి స్థానికులకు దర్శనం ఇవ్వడంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఈ చిరుతకు సంబంధించి బంధించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలపైన మనతో మాట్లాడేందుకు మహబూబ్నగర్ డిఎఫ్ఓ గారు సార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే గత 3 రోజులుగా మనం చూస్తున్నాం చిరుత తిరుగుతూ ఉంది. టీడీగుట్ట, వీరన్నపేట ప్రాంతాల్లో స్థానికులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో గత 3 రోజులుగా మీరు వాటిని బంధించేందుకు కూడా ప్రయత్నాలు చేపట్టిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు, చిరుతను బంధించే అవకాశాలు ఏమున్నాయి, ప్రజలకు ఏం సూచించబోతున్నారు సార్? ఇప్పుడు ఇది మనందరికి తెలిసిన విషయమే. గత 2 నెలల నుంచి 2 నెలల పైనే అయింది. అయితే ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది కూడా చిరుత సంచారం అనేటువంటిది. చిరుతకు అది ఫారెస్ట్ ఏరియా బేసికల్గా మొదటి నుంచి. కాకపోతే దాన్ని డిస్రిజర్వ్ చేశారు. ఈ మధ్యలో ఒక ఏమంటాం నేషనల్ హైవే వచ్చి రావడం వల్ల ఇది ఐసోలేటెడ్గా అయ్యి అదొక చిన్న గుట్టలాగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే అది అక్కడే ఉంటుంది అనేది మనం కెమెరాలు పెట్టాము 2 నెలల నుంచి. తర్వాత ట్రాప్ కేజెస్ కూడా పెట్టాము. అది అక్కడే ఉంటుంది అనేటువంటిది ఆనవాళ్ళు ఏం లేవు. కాకపోతే మంచి స్థావరం, దానికి వెళ్తుంది మళ్ళీ వస్తుంది అనేటువంటిది మనకు ఒక 2-3 సార్లు మన కెమెరాలలో కూడా పడింది, చూసాం. దానికి ఏమిటంటే ముఖ్యంగా ఆహారం మంచిగా దొరుకుతుంది. ఏది ఆ డంప్ యార్డ్, అటువైపు ఉన్న డంప్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి డాగ్స్ వల్ల అది మంచి ఫుడ్ దానికి. అట్లనే ఇక్కడ కూడా వైల్డ్ బోర్డ్స్ అంటే అడవి పందులు చాలా ఉన్నాయి, అది కూడా మంచి ఫుడ్. మేబీ దాని గురించి అటువైపు వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్గా ఫుడ్ దొరికేటువంటి స్థావరం కాబట్టి వచ్చి ఉండి 15 రోజులకు ఒకసారి కనబడుతుంది. ఇది రెగ్యులర్గా ఉండేట్టయితే రెగ్యులర్గా కెమెరాలన్నా ఎక్కడైనా కనబడాలి. సో మనకు అది మంచి దట్టమైన అడవి ఉన్నది, అక్కడ ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చూసినట్టయితే చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి, మన అందరం చూసాము అవన్నీ. సో ముఖ్యంగా దీనికి ఏమిటంటే మనం ప్రొసీజర్ ప్రకారం దీన్ని వైల్డ్ లైఫ్ను అంత ఈజీగా వైల్డ్ ఏరియాలో వెళ్ళి పట్టుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. బట్ ఒకటే అవకాశం ఏమిటంటే కేజెస్ పెడతాము, ట్రాప్ కేజెస్ పెడతాము, దాని ద్వారానే పడాలి అది. ఇక వేరే రకంగా ఏది ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి దాని బిహేవియర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. మన మీద అటాక్ జరగచ్చు, లేకుంటే ఇంకొక పక్కకు అది వెళ్ళిపోవడానికి ఊరు మీదకి రావు. ఇప్పటి వరకు అయితే ఊర్లోకి రాలేదు. ఎప్పుడు కనబడ్డా పైన కనబడుతుంది. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కూడా చూస్తే అటు ఫారెస్ట్ వైపు నుంచి వస్తుంది వెళ్తుంది అనేది తెలుస్తుంది. బోన్లు ఎన్ని పెట్టారు సార్ ఇప్పటి వరకు? 4 బోన్లు. ఎక్కడ పెట్టానండి బోన్లు? 4 దిక్కులో 4 బోన్లు మంచి లొకేషన్ చూసి పెట్టాం. ఒక 10 కెమెరాలు కూడా పెట్టాం అట్లా. సో అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం డిపార్ట్మెంట్ తరఫు నుంచి. సో మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయండి, జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దీంట్లో ఏమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు జరగలేదు కాబట్టి. ఇంకోటి ఏమిటంటే అది రాగానే ఊరికే గుంపులు ఇది అడవి జనరల్గా కనబడుతుంది, చూసి వెళ్ళిపోవాలి. అక్కడే కూర్చొని గుంపులుగా ఈ ట్రాఫిక్ జామ్ చేసి ఇట్లయింది అట్లయింది, దాన్ని 2 ఉన్నాయని 3 ఉన్నాయని పిల్లలు ఉన్నాయని ఇట్లాంటివన్నీ లేనిపోయినాయని సృష్టిస్తున్నారు. ఇట్లాంటిది ఏం లేదు, ఒకటే ఉన్నది. ఆ ఒకటే అటు ఇటు తిరుగుతుంది 15 రోజులకు ఒకసారి. దాని స్థావరం కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. తప్పకుండా కేజీలో పడుతుందని మనం కూడా అనుకుంటున్నాం. అది అంతవరకు అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిఎఫ్ఓ సార్ చెప్తున్న మాటలు మొత్తంగా చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరుగుతున్నటువంటి ఈ చిరుతను బంధించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు. 4 బోన్లను కూడా గత 3 నెలల నుంచి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఆ బోన్లను కూడా రోజుకు స్థావరం కూడా మారుస్తున్నప్పటికీ కూడా అది అక్కడ ఉన్నటువంటి మేకను తినడానికి రాకపోవడంతో అంటే పూర్తి స్థాయిలో వాటికైతే ఆహారం లభిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఎవరిపైన కూడా దాడి చేయలేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిరుతకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా గుట్టలు వస్తున్న నేపథ్యంలో ఆ గుట్టలకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంత వాసులు మాత్రం రాత్రి వేళలో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరుత బోన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డిఎఫ్ఓ సార్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస నంద్రచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్.